నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నగరం చుట్టూ సాగే చర్చలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా స్థిరీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడం, కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయడంతో ఏపీలో రాజధాని వివాదానికి తెరపడినట్లేనని అందరూ భావించారు. కానీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలకు కౌంటర్ గా ఒక సరికొత్త ప్రత్యామ్నాయ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తాడేపల్లి వేదికగా జరిగిన అంతర్గత సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ గ్రోత్ కారిడార్ నినాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికింది. గత 5 ఏళ్ల పాటు 3 రాజధానుల సిద్ధాంతాన్ని బలంగా వినిపించిన వైసీపీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సరికొత్త ప్లాన్ బి ని ముందుకు తీసుకురావడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటి? మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్ అక్షరాలను కలిపి రూపొందించిన ఈ 110 కిలోమీటర్ల సరికొత్త రాజధాని నమూనా వెనుక ఉన్న అసలు లెక్కలు మరియు కాలక్రమేణా మారిన ఐడియాలజీ యొక్క పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ రాజధాని వివాదాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే గత దశాబ్ద కాలంలో వైసీపీ తీసుకున్న రాజకీయ నిర్ణయాల టైం లైన్ ను పరిశీలించాల్సి ఉంటుంది. 2014 నుండి 2019 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఏర్పాటుకు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. రాజధాని నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాల భూమి అవసరమని నాడు ఆయనే స్వయంగా వ్యాఖ్యానించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ తన ఐడియాలజీని పూర్తిగా మార్చేసింది. వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని ప్రకటించింది. 5 ఏళ్ల పాటు ఈ 3 రాజధానుల నినాదం చుట్టూనే ఏపీ రాజకీయం తిరిగింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతి పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో వైసీపీ మళ్లీ ఒక పెద్ద యూటర్న్ తీసుకుంది. 3 రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి ఇప్పుడు సరికొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ కారిడార్ నినాదాన్ని అందుకోవడం రాజకీయ వర్గాలలో ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా చర్చించబడుతుంది. మావిగన్ ప్రతిపాదనను కేవలం ఒక తాత్కాలిక నినాదంగా కాకుండా అత్యంత సీరియస్ ప్రణాళికగా వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ ప్రాజెక్టు యొక్క ఆర్థిక సాధ్యాసాధ్యాలపై వైసీపీ లీడర్లు పలు కీలక లెక్కలను వెల్లడిస్తున్నారు. ఎటువంటి మౌలిక వస్తువులు లేని మారుమూల గ్రీన్ ఫీల్డ్ ఏరియాలో కొత్తగా అమరావతిని నిర్మించడానికి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అవసరమవుతుందని, ఇది రాబోయే తరాలపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారుతుందని వైసీపీ వాదిస్తుంది. దీనికి బదులుగా ఇప్పటికే అభివృద్ధి చెందిన 3 నగరాల కారిడార్ ను రాజధానిగా ప్రకటిస్తే అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం 10%తోనే పూర్తి స్థాయి రాజధానిగా మార్చవచ్చని వైఎస్ జగన్ లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఛత్తీస్గఢ్ రాజధాని నవ రాయ్పూర్ ఉదాహరణను తెరపైకి తెస్తున్నారు. అక్కడ భారీ ఖర్చుతో ప్రభుత్వ భవనాలు నిర్మించినప్పటికీ ప్రజలు లేక ఆ నగరం వెలవెలబోతుందని, అమరావతి కూడా అదే రీతిలో మారుతుందని వారు విమర్శిస్తున్నారు. మావిగన్ కారిడార్ చుట్టూ ఇప్పటికే జాతీయ రహదారులు, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే నెట్వర్క్ మరియు మచిలీపట్నం పోర్ట్ వంటి అపారమైన వస్తువులు సిద్ధంగా ఉన్నాయని, అందువల్ల చెన్నై, ముంబై తరహాలో ఇదొక పోర్ట్ సిటీ ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారుతుందని వైసీపీ సమర్థిస్తోంది. అయితే వైసీపీ చెప్తున్న ఈ మావిగన్ మౌలిక వస్తువుల నమూనాపై క్షేత్ర స్థాయిలో అనేక భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మావిగన్ కారిడార్ కు నేషనల్ హైవే 65 అనుసంధానం ఉండటం, గన్నవరం ఎయిర్పోర్ట్ మరియు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ వంటి వస్తువులు ఉండటం ఈ ప్రాజెక్టుకు ఉన్న అనుకూల అంశాలుగా వైసీపీ ప్రచారం చేస్తుంది. కానీ ఈ 3 విభిన్న నగరాలను కలిపి ఒకే మెగా సిటీ కారిడార్ గా మార్చడం ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 110 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ పరిధిలో కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలు, ఐకానిక్ భవనాలు నిర్మించాలన్నా లేదా కనెక్టివిటీ రోడ్లు వేయాలన్నా ఇక్కడ భూముల ధరలు అత్యంత ఆకాశాన్ని అంటుతుంటాయి. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో వేలాది ఎకరాల భూమి ఒకే చోట అందుబాటులోకి వచ్చింది. కానీ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధిలో కొత్తగా భూసేకరణ చేపట్టాలంటే ప్రభుత్వ ఖజానాపై ఊహించని స్థాయిలో భూసేకరణ ఖర్చుల భారం పడనుంది. ఇది వైసీపీ చెప్తున్న 10% బడ్జెట్ అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ హఠాత్తుగా మావిగన్ నినాదాన్ని అందుకోవడం వల్ల ఆ పార్టీ 5 ఏళ్ల పాటు వినిపించిన ప్రాంతీయ వికేంద్రీకరణ సిద్ధాంతానికే పెద్ద బ్రేక్ పడినట్లయింది. గతంలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడం ద్వారా రాయలసీమ వెనుకబాటుతనం పోతుందని వైసీపీ బలంగా వాదించింది. కానీ ఇప్పుడు మళ్లీ కృష్ణా, గుంటూరు జిల్లాల కేంద్రంగా ఉన్న మావిగన్ ప్రాంతాన్ని మాత్రమే హైలైట్ చేయడం వల్ల ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లోని వైసీపీ శ్రేణులే స్వయంగా గందరగోళంలో పడ్డాయి.
వినిపించబడ్డాయి. విశాఖను, కర్నూలును రాజధానులుగా చూసుకోవాలనే ఆయా ప్రాంతాల ప్రజల సెంటిమెంట్ ను వైసీపీ ఈ కొత్త ప్రతిపాదన ద్వారా పూర్తిగా పక్కన పెట్టేసిందనే చర్చ నడుస్తుంది. 5 ఏళ్ల పాటు ప్రాంతీయ సమానత్వం గురించి మాట్లాడి ఇప్పుడు మళ్ళీ కేవలం ఒకే ఒక కోస్తా కారిడార్ చుట్టూ రాజధాని నెరేటివ్ ను మార్చడం వల్ల వికేంద్రీకరణ నినాదం కేవలం ఎన్నికల కోసం వాడుకున్నదేనా అనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో క్యాడర్లో వ్యక్తమవుతున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి. వైసీపీ తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ ఐడియాలజీపై అధికార కూటమి నేతలు అత్యంత ఘాటుగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విజయవాడ సచివాలయంలో మాట్లాడుతూ మావిగన్ ప్రతిపాదన అనేది ఒక పెద్ద జోక్ అని, ఉనికిని కాపాడుకునేందుకు జగన్ ఆడుతున్న కొత్త నాటకమని కొట్టిపారేశారు. 3 రాజధానుల సిద్ధాంతాన్ని ప్రజలు ఘోరంగా తిరస్కరించడంతో ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ ఘర్షణలు సృష్టించేందుకే జగన్ ఈ కొత్త కారిడార్ సిద్ధాంతాన్ని తెచ్చారని ఆరోపించారు. మరోవైపు అర్బన్ ప్లానర్స్ మరియు రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా ఈ మావిగన్ నమూనాపై తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 110 కిలోమీటర్ల పొడవైన లీనియర్ కారిడార్ అనేది ఒక పారిశ్రామిక లేదా లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చెందడానికి మాత్రమే అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ ఒక రాష్ట్ర పరిపాలనా రాజధాని నగరంగా రన్ అవడానికి ఇది ఏమాత్రం సూట్ కాదు. పరిపాలన అంతా ఒకే కేంద్రీకృత జోన్ లో ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పనిచేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా చూస్తే అమరావతి కోర్ క్యాపిటల్ రీజియన్ లో భూముల ధరలు భారీగా పెరుగుతుండగా విజయవాడ, గుంటూరు పరిధిలోని స్థిరాస్తి వ్యాపారులు ఈ మావిగన్ ట్యాగ్ ను ఒక తాత్కాలిక రాజకీయ నినాదంగానే చూస్తున్నారు. తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా దీనిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. మొత్తానికి 3 రాజధానుల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ మావిగన్ కారిడార్ వ్యూహం మరియు వైఎస్ జగన్ ఐడియాలజీపై వస్తున్న విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్లీ సరికొత్త దుమారానికి దారితీశాయి. ఒకవైపు ఆర్థిక వనరుల పొదుపు, ఆచరణాత్మక అభివృద్ధి పేరుతో వైసీపీ ఈ కొత్త నెరేటివ్ ను డిఫెండ్ చేసుకుంటుంటే, మరోవైపు అధికార పక్షం మరియు ప్రజల్లోని ఒక వర్గం మాత్రం ఇది కేవలం రాజకీయ మనుగడ కోసం చేస్తున్న యూటర్న్ అని కొట్టిపారేస్తుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని ప్రగతి చుట్టూ ఈ రాజకీయ సవాళ్లు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. వైసీపీ మార్చిన ఈ సరికొత్త రాజధాని ఐడియాలజీపై మరియు వైఎస్ జగన్ తీసుకున్న ఈ యూటర్న్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.